హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కాషిన్ కోజీ ఇంకా ఈషికి మధ్య జరిగిన ఫైట్లో కాషిన్ కోజీ ఎంతగానో ప్రయత్నించినా ఈషికి చేతిలో ఓడిపోతాడు. దానితో కాషిన్ కోజీ తన సమనింగ్ జుట్సు వాడి తప్పించుకుంటే ఈషికి కవాకి కోసం బయలుదేరతాడు. ఇదే టైంలో నారుటోతో ఆమాడో కవాకిని ఈషికి దొరకకుండా ఎక్కడైనా దాచి విలేజ్లో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకి తరలించమంటాడు. ఇదే టైంలో ఈషికి అక్కడికి రావడంతో నారుటో ఎంతలా ప్రయత్నించినా ఈషికి ఈజీగా ఓడిస్తాడు. దానితో సాయానికి వచ్చిన సాస్కే ఇంకా తనతో వచ్చిన బోరుటో ద్వారా ఈషికిని వేరే డైమెన్షన్కి పంపి తన రినేగాన్తో నారుటోని కూడా అక్కడికి తీసుకెళ్ళి ఫైట్ని అక్కడ ముగిద్దామనుకుంటారు. కానీ నారుటో ఇంకా సాస్కే కలిసి ఎంత పోరాడినా ఈషికి ఈజీగా ఇద్దరిని ఓడించి సాస్కేని చంపబోతాడు. దానితో సాస్కేని బోరుటో కాపాడదామనుకుంటే ఈషికి అటాక్ని ఆపడంతో ఈషికి తనని చంపలేడు అని తెలుసుకున్న బోరుటో ఇదంతా ఆపకపోతే తనని తాను చంపుకుంటా అని బెదిరించడంతో ఈషికి బోరుటో చేతిని విరిచి తన ప్లాన్ గురించి చెప్తూ టెంటైల్స్ని డివైన్ ట్రీగా మార్చాలంటే బోరుటోని దానికి ఆహారం చెయ్యాలని రివీల్ చేస్తాడు. ఇదే టైంలో తన విలేజ్ని తన కొడుకుని కాపాడడం కోసం హోకాగే అయిన నారుటో చావడానికి కూడా సిద్ధమని చెప్పడంతో కురామా ద్వారా మన నారుటో ఒక సరికొత్త రూపంలోకి మారి ఓరమా సెంట్రీ ఇచ్చి బోరుటోని కాపాడి తన బ్యారియాన్ మోడ్ని రివీల్ చేస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే వాడి దగ్గర సడన్గా ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత శక్తివంతమైన చాక్రా, వాడెప్పుడు వాడి దగ్గర ఇలాంటి శక్తి ఉందని నాతో చెప్పలేదు, ఏం జరుగుతుంది? ఇక అంతే బోరుటోని సాస్కే దగ్గరికి చేర్చి ఈషికితో నారుటో ఒక ఆట ఆడుకుంటాడు. ఇది పూర్తిగా వేరే లెవెల్ మాన్స్టర్. ఇందులోని శక్తిని పెంచడానికి ఎనర్జీగా నా చాక్రా ఇంకా నీ చాక్రా పీల్చుకుంటూనే ఉంటుంది. ఎవరో ఒకరిది పూర్తిగా అయిపోయే వరకు అనవసరమైన వాటి గురించి ఆలోచించకు, అప్పుడే బ్యారియాన్ మోడ్ని ఎక్కువసేపు నిలుపుకోగలవు. అలా ఈషికి ఎంతలా అటాక్ చేసినా నారుటో ఈజీగా తన్ని ఎగరేస్తాడు. కోపంలో ఈషికి ఎన్నో క్యూబ్స్తో అటాక్ చేసినా నారుటో ఈజీగా తన చాక్రాతోనే వాటిని ఆపి ఈషికి వైపు విసిరి కొడతాడు. దానిని తప్పించుకున్న ఈషికిని అటాక్ చేసి నేల కంటించేస్తాడు. నమ్మలేకపోతున్నా, వాడికే పోటీ ఇస్తున్నాడా? లేదు, నిజానికి వాడిని ఓడిస్తున్నాడు. ఈషికి ఏదో పీకుదామని ఫుల్ స్పీడ్లో వస్తే నారుటో ఇచ్చిన పంచ్కి డబల్ స్పీడ్లో ఎగిరిపోతాడు. తన రాడ్స్తో అటాక్ చేద్దామన్నా నారుటో ఎంతో స్టైల్గా వాటిని ఆపుతాడు. అంత స్పీడ్గా వెళ్తున్న రాడ్స్నే ఆపాడా? నా షారింగన్తోనే వాటిని సరిగ్గా చూడలేకపోతున్నా. ఇంత వేగంగా ఇంత శక్తి నీకు ఎలా వచ్చిందిరా? రారా ఓట్సుసుకి, నీ అసలైన శక్తి ఏంటో చూపించు. ఇదే టైంలో నారుటోకి సాయం చేయలేకపోతున్నా అని బాధపడుతున్న కవాకి చేతుకున్న ప్రాస్థెటిక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఏమైంది కవాకి? లార్డ్ సెవెంత్ చాక్రా బలహీనపడుతుంది. మిస్టర్ సాస్కే, ఏం జరుగుతుంది? ఏమో నాకు తెలీదు, కానీ వాడి శక్తి ఇంతకు ముందు కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. ఈషికి ఎంతలా అటాక్ చేసినా నారుటో తిప్పి కొడతాడు. కోపం వచ్చిన ఈషికి ఎంతలా గింజుకొని తన రాడ్స్తో అటాక్ చేసినా మన నారుటో అన్నిటినీ అడ్డుకొని ఈషికిని నీటిలో పాతేస్తాడు. గ్యాప్ ఇవ్వకుండా ఈషికి ఇచ్చిన అటాక్స్ అన్నీ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడు. ఒక్క రసంగంతోనే ఈషికి ఎగిరి నేలపై కుప్పకూలిపోతాడు. ఇక వాడి కథ ముగిద్దామని ఈషికి వైపు నారుటో వెళ్తుండగా సడన్గా నారుటో చక్ర బలహీనపడుతుంది. దానితో బ్యారియాన్ మోడ్ వీక్ అయిపోతుంది. ఇది నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చక్రనే పీల్చుకుంటుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇంత ఫాస్ట్గా నీ పవర్ని నువ్వు ఇంతలా పెంచుకోవడానికి కారణం నువ్వు నీ ప్రాణాలని పందెం కాసావు కదా. నన్ను క్షమించు, కానీ నువ్వు ఈ పందెంలో ఓడిపోయావు నారుటో ఉజుమాకి అంటుండగా
ఈషికి కూడా రక్తం కక్కుకొని మోకాళ్ళపై పడిపోతాడు. అసాధ్యం, నేను రక్తం కక్కుకుంటున్నానా? రే యతవా, నువ్వు నన్నేం చేసావురా అంటూ తన బ్యాకుగంతో తనపై నారుటో చాక్రాని గమనిస్తాడు. మనిద్దరిలో ఎవరు ముందు పడిపోతారో చూద్దాం, ఇకపైనే అసలైన పందెం మొదలవబోతుంది అని నారుటో మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. దీనికి కారణం నారుటో బ్యారియన్ మోడ్ తన చక్రాన్ని మాత్రమే కాదు, తనలో ఉన్న లైఫ్ ఫోర్స్ అంటే జీవశక్తిని కూడా వాడుకుంటుంది. కాబట్టి తన చక్రాన్ని ఈషికితో కలపడం ద్వారా ఈషికిలో మిగిలిన లైఫ్ ఫోర్స్ను కూడా పేల్చడం కోసం మన నారుటో ఆపకుండా అటాక్ చేస్తూ ఈషికి లైఫ్ స్పాన్ని తగ్గిస్తాడు. దానితో 20 గంటలు ఉండాల్సిన ఈషికి టైం అరగంటకి తగ్గిపోతుంది. అయినా కూడా ఆపకుండా తన పూర్తి శక్తితో నారుటో అటాక్ చేస్తూనే ఉంటాడు. చాక్రా అయిపోవడంతో వీక్ అవుతున్న నారుటోని ఈషికి పీక పట్టుకొని ఆపి నేలకేసి కొడతాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నీ పని అయిపోయిందిరా అంటుండగా కోపంతో రగిలిపోతున్న ఈషికి సడన్గా నారుటో చాక్రా ద్వారా నారుటో ప్రాస్థెటిక్ హ్యాండ్ని, అది పెట్టుకున్న కవాకిని ఫీల్ అవుతాడు. దానితో కవాకిని ఆ డైమెన్షన్కి టెలిపోర్ట్ చేస్తాడు. నాకు తెలుసురా, ఆ అసహ్యమైన చెయ్యి హోకాగే నీ చక్రతోనే పని చేస్తుంది. నేను నీకు రుణపడున్నా. నీకు వాడికి మధ్యలో ఉన్న చెత్త బంధానికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీనివల్ల కవాకిని కనిపెట్టగలిగా. ఏం జరుగుతుంది? కవాకి ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదు, కానీ ఒకవేళ కవాకి ఈషికి దగ్గరికి టెలిపోర్ట్ అయ్యాడంటే నేనొక్కటే చెప్పగలను, మన కథ ముగిసినట్టే. రే కవాకి, నిన్ను ఎంతగానో చూడాలనుకున్నా. వీడే ఈషికి ఒత్సుసుకియా? వీడి నాపై ఇంకో కార్మ పెట్టాలనుకుంటున్నాడా? దాదాపు నా పని అయిపోయిందనుకున్నా. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలే మిగిలిన్నాయి. మీలాంటి వాళ్ళు నన్ను ఇలాంటి పరిస్థితికి తెచ్చారంటే నమ్మలేకపోతున్నా. నన్ను రప్పించి మంచి పని చేసావు. ఇప్పుడు నీ అంతాన్ని నేను కల్లారా చూడొచ్చు. నేను ఒక గాఢ నిద్రలోకి వెళ్ళబోతున్నా అంతే. నిన్ను మళ్ళీ నా వెసల్గా చేసి టైం వచ్చినప్పుడు నీ బాడీని ఉపయోగించి నేను మళ్ళీ తిరిగి వస్తా. పారిపో కవాకి, నేను వీడిని ఆపుతా. నోరు ముయ్యిరా, వెళ్ళు కవాకి అనడంతో కవాకి పారిపోవడానికి ట్రై చేసినా జీగన్ ఈజీగా పట్టుకుంటాడు. ఓయ్ ఓయ్, ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. దీనికెంతో సమయం పట్టదు అంటుండగా సాస్కే రినేగాన్తో ప్లేస్లు మార్చి కవాకిని కాపాడతాడు. కవాకి, త్వరగా ఎక్కడైనా దాక్కో అని సాస్కే తన స్మోక్ బాంబ్ వాడితే, వెర్రోడా, నా బ్యాకుగన్ ముందు నీ స్మోక్ స్క్రీన్ ఎందుకు పనిచేయదు అని ట్రై చేసినా చూడలేకపోతాడు. నువ్వేరా వెర్రోడివి, ఆ స్మోక్లో నీ బ్యాకుగన్ నాపై మినరల్ డస్ట్ ఉంది అనడంతో సాస్కేని కిందేసి తొక్కి కవాకిని వెతకడం కోసం గాల్లోకి వెళ్ళి కేకలు వేస్తాడు. కవాకి, కవాకి ఇంకొద్ది నిమిషాలే, వాడికి దొరకకు. అలానే కవాకి, ఇంకొంత సమయమే, తప్పించుకో. ఇలా అయితే వాడిని కనిపెట్టలేను అనుకుంటూ నారుటోని చూస్తాడు. దానితో కవాకి బలహీనత గుర్తు తెచ్చుకొని నారుటోని అటాక్ చేస్తాడు. నన్ను వింటున్నావా కవాకి? ఇంకో 20 సెకండ్లలో నువ్వు బయటికి రా, లేదంటే వీడి ఛాతిని చీల్చి వీడిని చంపుతా. కావాలంటే పారిపో, కానీ నీకు ఎంతో ప్రియమైన ఈ హోకాగే నా చేతిలో చస్తాడు. రై చెత్తనా కొడక. అలా ఈషికి నెంబర్స్ లెక్కెడుతూ ఉండగా కవాకీకి గతంలో ఈషికి జీగన్గా ఉన్నప్పుడు తను కవాకిని ఎంతలా టార్చర్ పెట్టాడో, తనకి ఎంతో నచ్చిన వాటిని ఎంతలా ధ్వంసం చేశాడో, తనకెంత నరకం చూపించాడో గుర్తు తెచ్చుకుంటాడు. అలా భయపడుతున్న కవాకి మనసులో నారుటో తనని దగ్గరికి తీసుకుని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నారుటో తనపై చూపించిన ప్రేమ గుర్తొస్తుంది.
దానితో నారుటోని కాపాడడానికి ఈషికి దగ్గరికి కావాలని వెళ్ళిన కవాకి మనసులో ఉంది మాత్రం నారుటో నువ్వు నా స్టూడెంట్వి అని చెప్పిన మాట. దానితో అటాక్ చేయబోతున్న ఈషికిని కవాకి ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసిన ఈషికి ఈజీగా అడ్డుకొని కవాకిని పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావురా? నిన్ను నువ్వు ఒక షినోబి అనుకుంటున్నావా? లార్డ్ సెవెంత్ నన్ను స్టూడెంట్గా స్వీకరించారు. నేను ఇది చెయ్యగలనని ఆయన నమ్మారు. నువ్వు ఎప్పటికీ ఒక షినోబి కాలేవు. నిజానికి నువ్వు ఏమీ కాలేవు, ఒక్క నా వెసల్ తప్ప. ఆయన నాకెన్నో నేర్పించారు. ఒకప్పుడు నాకంటూ ఏం లేవు, కానీ ఆయన నాకు బతకడానికి ఒక కారణం చూపించారు. దానివల్ల ఏం జరిగింది? వాడిచ్చిన చేతి వల్ల నువ్వు నాకు దొరికిపోయావు. వాడు చూపించిన ప్రేమ వల్ల నువ్వుగా నాకు లొంగిపోయావు. నీకింకా అర్థం కాలేదా? లార్డ్ సెవెంత్ లేని ఒక ప్రపంచానికి నా దృష్టిలో ఏ విలువ లేదు. ఆయన కోసం నేను చావడానికైనా సిద్ధం. ఏదేమైనా నువ్వు కేవలం ఒక వెస్సల్వి అంతే అని ఈషికి తన కార్మాని పెడతాడు. నేనిక మనస్ఫూర్తిగా నిద్రపోతా. చూస్తుంటే నా సమయం ఇక ముగిసిందనుకుంటా. దాదాపు గెలిచావురా. నన్నిలాంటి పరిస్థితికి తెచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారా అల్ప ప్రాణులారా అంటుండగా కవాకిపై ఉన్న కార్మా పూర్తిగా మాయమైపోతుంది. ఏం జరుగుతుంది? ఎందుకని కార్మా మాయమవుతుంది? నాకు చెప్పగలవా? నీకు ఇంకెన్ని సెకండ్స్ మిగిలిన్నాయో మిస్టర్ ఓట్సుసుకి? రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు అసలేం చేసావురా అంటూ ఈషికి పడిపోతాడు. నేను వాడిపై ఖచ్చితంగా కార్మాని పెట్టాను కదా, ఏం జరుగుతుంది అని పైకి చూస్తే కవాకి ఉంటాడు. దానితో కవాకి షాడో క్లోన్ జుట్సు వాడాడని, అదొక క్లోన్ కావడంతో తన కార్మా మార్క్ పనిచేయలేదు అని రివీల్ అవుతుంది. ఈషికి నీ కథక ముగిసింది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సాస్కే వాడే స్పేస్ టైం నింజుట్సు పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆమెనో తేజీ కారా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, లార్డ్ సెవెంత్ నన్నే ఆశ్చర్యపరిచావు. నువ్వు ఒక షాడో క్లోన్ వాడతావని ఊహించలేదు. నరుటో బాగానే ఉన్నావా? నీ సంగతి ఏంటి సాస్కే? బాగా తన్నులు తిన్నట్టున్నావు. మాట మార్చకు. నేను ఇందాక నువ్వు వాడిన శక్తి గురించి అడుగుతున్నా. అంత భయంకరమైన శక్తిని వాడడం వల్ల ఏ సీరియస్ రిస్క్ లేదా? అది మీతో ఎలా చెప్పాలి అంటుండగా సడన్గా బోరుటో కూనైతో సాస్కే రినేగాన్ని పొడి చేస్తాడు. మీరు ఈషికిని ఓడిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ గొంతు, నేను మీ చెత్త ట్రాన్స్పోర్టేషన్ నింజుట్సుని అడ్డుకున్నా. ఇక మీరు నా నుంచి తప్పించుకోలేరు. మోమోషికి, అది నువ్వేనా? నేను రావడం ఇది రెండోసారి. స్వేచ్ఛ ఎంతో బాగుంటుంది కదా. రే బోరుటో, ఇక చాలా దాపు. నువ్వు ఇప్పుడు నీ స్వేచ్ఛని పొందావు కదా కవాకి. ఈషికి ఓట్సుసుకి చక్ర పూర్తిగా అంతమైపోయింది. మరి ఎందుకని నువ్వు సంతోషపడట్లేదు? రేయ్, నువ్వు నన్ను వినగలుగుతున్నావని నాకు తెలుసురా బోరుటో. వాణ్ణి నేను కంట్రోల్లో పెట్టనివ్వకు. ఇక నీ నిద్ర నుంచి లెగు అని కవాకి అటాక్ చేసి బోరుటోతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ బోరుటో కవాకిని ఈజీగా అటాక్ చేసి ఆపి, నీలో ఎక్స్ట్రాక్షన్ బాగానే జరిగింది అంటే అది పని చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అంటుండగా సాస్కే బోరుటోని తన్ని ఆపుతాడు. బానే ఉన్నావా కవాకి? రేయ్, ఇందాక నువ్వు అన్నదానికి అర్థమేంటి? నీలో కార్మా మాయమైన నీ బాడీలో దానివల్ల ఎక్స్ట్రాక్ట్ అయిన ఓట్సుసుకి డేటా ఇంకా అలానే ఉంది. అచ్చం బోరుటోలాగే నీలో కూడా 80% పూర్తయింది. నువ్వు విన్నది నిజమే. ఇప్పుడు నీ బాడీ
దాదాపు ఒక ఓట్సుసుకి లాంటిది. సింపుల్గా చెప్పాలంటే నిన్ను టెంటైల్స్కి ఆహారంగా బలి చేసి డివైన్ ట్రీని తయారు చేయొచ్చు. ట్రీ అనుకున్నంత పెద్దగా లేకపోయినా ఒక మంచి ఫ్రూట్ని ఇస్తుంది. ఈష్కి దాచిన ఆ టెంటైల్స్ని కనిపెట్టి నేను నిన్ను దానికి తినిపించి ఆ ఫ్రూట్ని నా సొంతం చేసుకుంటా. నాకు మీ అందరూ చిరాకు తెప్పిస్తున్నారు. నన్ను ఒక వస్తువులాగా మీ అవసరాలకి వాడుకుంటూ. నువ్వు వస్తువువి కాదురా, నా ప్లాన్కి వాడుకునే బలి పశువువి అంటుండగా సాస్కే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీడి అటాక్ని సులభంగా తన కార్మాతో అబ్జర్వ్ చేసుకొని ఉండొచ్చు, మరి ఎందుకని చేసుకోలేదు? సాస్కే ఉచిహా, నువ్వు నిజంగానే నీ ఫేవరెట్ స్టూడెంట్ని చంపాలనుకుంటున్నావా? చంపాల్సి వస్తే నేను వాడిని నా చేతులతో చంపడానికి కూడా రెడీ, ఎందుకంటే నేను వాడి మాస్టర్ని అని సాస్కే అమత్రాసు వాడితే బోరుటో షాడో క్లోన్ వాడి తప్పించుకుంటాడు. మళ్ళీ వాడలేదు అంటే ఇది నేను అనుకున్నట్టే బోరుటో చాలా చక్రాన్ని వాడటం వల్ల స్పృహ కోల్పోయాడు. కాబట్టి మోమోషికి బయటికి రావడానికి కారణం నాకు తెలిసి బోరుటో చక్ర పూర్తిగా వాడడమే కావచ్చు. కాబట్టి మనం వాడి చక్రాన్ని తిరిగి రీస్టోర్ చేస్తే బోరుటో మళ్ళీ స్పృహలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? వాడి కార్మా వల్ల ఇప్పటి వరకు వాడి ఏ జుట్సుని తన కార్మాతో అబ్జర్వ్ చేసుకోలేదు, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటే బోరుటో చక్ర మళ్ళీ రీఫిల్ అవుతుందని భయం. ఆ ఉచిహగాడు కనిపెట్టేశాడు. వాడితో జాగ్రత్తగా ఉండాలి. వాడు గాయపడినా వాడితో ముఖాముఖి తలపడితే నా పని అయిపోతుంది. ఇక దానిని వాడే సమయం వచ్చింది అని తన వానిషింగ్ రసింగంతో అటాక్ చేస్తాడు. నేను ఈ జుట్సు వల్ల ఇది వరకే ఒకసారి గాయపడ్డా. ఇది నీ ప్రాణం తీయకపోవచ్చు, కానీ తగలాల్సిన చోట తగిలితే చాలా నొప్పి పుట్టిస్తుంది. కవాకి పారిపో, మీరేం చేసినా వేస్ట్. మిమ్మల్ని తప్పించుకోనివ్వను. నువ్వేం చేసినా ఉపయోగం లేదురా. నువ్వు ఎంత గింజుకున్నా టెంటైల్స్కి ఆహారం అవ్వబోతున్నావు అని బోరుటో కవాకిని తన్ని నెట్టేస్తాడు. కానీ కవాకి మైండ్లో మాత్రం తననొక బ్రదర్లా ట్రీట్ చేసిన బోరుటో ఇంకా బోరుటో చెప్పిన మాటలే గుర్తొస్తాయి. దానితో బోరుటో కవాకిని టెంటైల్స్ దగ్గరికి టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేయడంతో కవాకి తనని తాను ఫైర్ స్టైల్ జుట్సు వాడి దహించుకుంటాడు. ఇదొక క్లోన్ కాదు, వాడి మతి పోయిందా? నేను మిగిలిన ఒక్కగానొక్క సాక్రిఫైస్ని కోల్పోను అని బోరుటో తన కార్మాతో కవాకిపై ఉన్న మంటల్ని అబ్జార్బ్ చేసుకుంటాడు. దానిని అబ్జార్బ్ చేసుకోవడం తప్ప వేరే దారి కనిపించలేదు. కానీ బోరుటో మేల్కొనే ముందే పనిని పూర్తి చెయ్యాలి. రేయ్, ఇక నువ్వు పడుకునే టైం వచ్చింది. ఇక పదరా కవాకి, నీకు టెంటైల్స్కి ఆహారం చెయ్యాలి అని పోర్టల్ని క్రియేట్ చేస్తుండగా ఇక చాలు మోమోషికి, బోరుటో ఇక చాలు అని చెప్పా కదా. రేయ్, ఏం చెయ్యాలనుకుంటున్నావురా అంటుండగా బోరుటో తన కొమ్ముని విరుచుకుంటాడు. దానితో మళ్ళీ నార్మల్ అయిన బోరుటో పడిపోతాడు. క్షమించు, నేను ఇప్పటి వరకు కలిగించిన ఇబ్బందికి. నేను కూడా అదే చెప్పాలనుకున్నారా వెర్రి సోదరా. నారుటో లే అంటున్నా నారుటో లెగడు. నేను ఎక్కడున్నా? ఓయ్ నారుటో, ఇటు చూడు. కురమా అంటే అనుకున్నట్టే నేను మన ఆఖరి క్షణాలు వచ్చేసాయి. అవును, చూస్తుంటే అలానే ఉంది. ఆఖరిలో కూడా చాలా ప్రశాంతంగా ఉన్నవే. అంతా అయిపోయాక చింతించడం దేనికి? అంతేకాక అనుకున్నట్టే ఓత్సుకిని ఓడించాం కదా. చెప్పడానికి పెద్దగా ఏం లేదు, కానీ ఆఖరిలో హినాటా ఇంకా హిమవారికి వీడ్కోలు చెప్పే అవకాశం వచ్చుంటే బాగున్ను. బోరుటో ఇంకా కవాకి గురించి నాకేం దిగులుగా లేదు. నేను వాళ్ళతో లేకపోయినా బాగానే ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే. కవాకితో మాట్లాడాక వాడంత చెడ్డవాడిలా ఏమనిపించలేదు. నువ్వు వాడితో మాట్లాడావా?
నాతో ఎప్పుడు చెప్పనే లేదు. నువ్వు పడుకున్నప్పుడు ఒకసారి మాట్లాడా. మీరప్పుడు దేని గురించి మాట్లాడుకున్నారో నాతో చెప్తావా? పెద్దగా ఏం లేదులే. అవన్నీ పక్కన పెడితే బోరుటో ఇంకా కవ్వకి నిజంగా బ్రదర్స్లా ఉన్నారు కదా. ఒకరితో ఒకరు గొడవ పడుతూ మోటివేట్ చేసుకుంటూ చాలా బాగా పెరుగుతున్నారు. అచ్చం సాస్కే ఇంకా నీలానేనా? నాకు దాని గురించి ఖచ్చితంగా తెలీదు. వాడికి ఇటాచీ లాంటి అద్భుతమైన అన్నయ్య ఉన్నాడు కదా. ఒకప్పుడు నాకు ఒక అన్నయ్య ఉంటే బాగుందని కోరుకునేవాడిని. కానీ నువ్వు ఎప్పటి నుంచో నాతోనే ఉన్నావు. ఒక రకంగా చూసుకుంటే మనం బ్రదర్స్ కంటే ఎక్కువే. నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావు కదా అనడంతో కురామా చిన్న నారుటో పెరుగుతూ హొకాగే అవ్వడాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నావు? ఎలాగో ఇది మన ఆఖరి క్షణం కాబట్టి మనం మన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందామా? నేను ద్వేషానికి మరో రూపాన్ని, నన్ను నీలో సీల్ చేసి బంధించిన ఆ ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. నీలో కోపం పెరిగినప్పుడు చాలాసార్లే నీ ద్వారా అది లీక్ అయ్యి నీకు దగ్గర వాళ్ళని గాయపరిచింది. ఈ శక్తి వల్లే చాలామంది నాకు భయపడి నన్ను దూరం పెట్టారు. కానీ అంతకన్నా ఎక్కువసార్లు కురామా నువ్వు నన్ను కాపాడావు. మనుషులకి మాలో ఉన్న టెయిల్ బీస్ట్ పవర్తోనే పని. మమ్మల్ని 8 టైల్స్ 9 టైల్స్ అనే పిలిచేవారు. ఎప్పుడూ మా పేర్లతో పిలవలేదు. కానీ నువ్వు వేరు. నువ్వు ఒక్కడివి మాత్రమే మా టెయిల్ బీస్ట్ని పేర్లతో పిలిచావు. నాకు నీ పేరు చెప్పిన రోజు ఇంకా గుర్తుంది. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇంకా అప్పటి నుంచి నీతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశా. చాలా వాటిలో నీ సాయం లేకపోయి ఉంటే బహుశా చనిపోయి ఉండేవాడినేమో. ఆఖరిలో కూడా మనం కలిసి పనిచేసి ఆ ఓట్సుసుకినే భయపెట్టాం కదా. ఏదైనా ఆఖరిలో ఒక కుక్కలా చావనందుకు సంతోషంగా ఉంది. కుక్కలాగా నన్నావా? ఈ టైంలో కూడా అలాంటి జోకులు వేస్తావేంటి కురామా? ఏ వేస్తే ఏమైంది? ఎలాగో మన ఆఖరి క్షణం కదా అని ఇద్దరూ కలిసి నవ్వుకొని వాళ్ళ ఆఖరి ఫిస్ట్ బంప్నిచ్చుకుంటారు. నారుటో, నేను నీతో కలిసున్న ప్రతి క్షణాన్ని నిజంగా ఆనందించాను. నేను కూడా నీతో చాలా ఆనందించాను. చనిపోయాక కూడా ఇలాగే కలిసి ఉందాం, సరేనా? నువ్వెలాగో నేను పుట్టినప్పటి నుంచి నాతోనే ఉన్నావు. నీతో కలిసి చావడం కూడా బాగానే ఉంది. నారుటో, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎప్పుడూ కూడా నువ్వు చేస్తావని చెప్పలేదే. చావడానికి రెడీయా అని మాత్రమే అడిగా. నేను ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. నువ్వు శ్రద్ధగా వినాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? అంటే నువ్వు చెప్పేది? నీకు సూటిగా ముందే ఆ శక్తి నా ప్రాణానికి బదులుగా వస్తుందని చెప్తే నువ్వు దీనికి ఒప్పుకునేవాడివి కాదు. అది మనకి మిగిలిన ఏకైక ఆప్షన్ అయినా సరే. ఎందుకంటే నువ్వు అలాంటి వాడివిరా. తప్పుగా చెప్పానా? కురామా, ఇది నా వీడ్కోలు. నారుటో, జించురికి నుంచి టెయిల్ బీస్ట్ని తీస్తే వాడు చనిపోతాడు. కానీ అది ఈ పరిస్థితికి వర్తించదు. టెయిల్ బీస్ట్ చక్ర పూర్తిగా మాయమైపోతుంది. ఒక్క సెకండ్ ఆగు కురామా, అసలేమంటున్నావు? ఆ శక్తికి వెల నా ప్రాణం. నారుటో, నీది కాదు. నా వైపలా చూడకురా. నాకు నీలో చిరాకు పుట్టించేది అదే. ఇక నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్ళాలి. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకికపై అసాధారణమైన చక్ర ఇంకా శక్తి ఉండవు. అంతేకాక నేను నీతో ఉండను. ముందు వెనక చూడకుండా అతిగా పోరాడేవంటే వెంటనే నువ్వు నన్ను మళ్ళీ కలుసుకుంటావు. కురామా, దయచేసి వెళ్ళకు. కానీ ఆ రోజు వచ్చే వరకు సంతోషంగా గడుపు.
నారుటో. కురామా, ఓయ్ ఆగు, వెళ్ళకు. నాన్న, మీరు మమ్మల్ని ఎంతో భయపెట్టేశారు. నేను ఇంకెప్పటికీ మిమ్మల్ని చూడనేమో అనుకున్నా. కానీ నారుటో మాత్రం కురామాని కోల్పోయిన బాధలోనే ఉంటాడు. ఇదే టైంలో టెంటేల్స్ని కాపలా కాస్తున్న కోడ్ అంతా బాగానే ఉందనుకుంటాడు. అలానే మనకి కోడ్ చేతికి కార్మా మార్క్లా ఒక డూప్లికేట్ వైట్ మార్క్ ఉందని రివీల్ అవుతుంది. ఛా, ఆ కవాకి గడి ఎందుకు వెసలయ్యాడు? నాకు ఈ చెత్త మార్క్ కాకుండా అసలైన కార్మా మార్క్ ఉంటే చాలా బాగున్ను అనుకుంటుండగా ఆ మార్క్ యాక్టివేట్ అయ్యి ఈషికి కనిపిస్తాడు. ఆఖరికి నా సందేశం నిన్ను చేరుకుంది కోడ్. నేను ఎంతగానో నమ్మిన నా ప్రియమైన సేవకుడా, నా చాక్ర పూర్తిగా అంతం కాబోతుంది. అంటే మీ రీసరెక్షన్ ఫెయిల్ అయిందా? కానీ ఇంకా నువ్వున్నావు కదా కోడ్. ఈష్కి, మీరు నన్ను అంతగా నమ్ముతున్నందుకు థ్యాంక్స్. కానీ నేనేం చెయ్యగలను? నాలాంటి వాడు ఈ లోపమైన కార్మాతో ఏం సాధించగలడు? వెసల్ కానీ వైట్ కార్మా, అది నా వారసత్వంగా ఇంకా నీలో మిగిలిన్న నీ అసలైన శక్తి. ఆ కార్మాతో నువ్వు మా ఓట్సుసుకి సంకల్పాన్ని పొందుతావు. తప్పకుండా. దానికి నన్ను మీరేం చెయ్యమంటారు? కవాకి ఇంకా బోరుటో ఉజుమాకి, ఆ ఇద్దరిలో ఒకరిని టెంటేల్స్కి ఆహారంగా చేసి దానిని డివైన్ ట్రీగా మార్చు. తరువాత డివైన్ ట్రీకి కాబోయే ఆ ఫ్రూట్ని చేజిక్కించుకో. దానిలో ప్లానెట్ యొక్క జీవశక్తి అంతా ఉంటుంది. ఒక ప్లానెట్పై పుట్టి పెరిగి చచ్చిన ప్రతి ఒక్క ప్రాణి జీవితం అందులో రికార్డ్ అయి ఉంటుంది, నాతో సహా. దానిని తిని నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో కోడ్. అప్పుడు నువ్వు ఒక సరికొత్త ఓట్సుసుకిగా మారతావు. అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ప్లానెట్ని ఆక్రమించి సంపూర్ణ పరిమాణం చెందు. ఒక దేవుడిలా మారే వరకు. అదే మా ఓట్సుసుకిల సంకల్పం, విల్ ఆఫ్ ఓట్సుసుకి. ఇదే ఇక నీ ధ్యేయం కోడ్ అని ఈషికి మాయమవుతాడు. అర్థమైంది. మీరు చెప్పినట్టే దానిని నేను పూర్తి చేస్తా. అప్పుడు ఎవరు నన్ను లోపమున్నవాడిలా చూడరు. ఇదే టైంలో తన కార్మాతో ట్రాన్స్పోర్టేషన్ జుట్సు ఎలా వాడాలో తెలియని బోరుటోని కవాకి బాగా రెచ్చగొట్టి కోపం తెప్పించడంతో కోపంలో తెలియకుండానే యాక్టివేట్ చేస్తాడు. అలా ఈనో ద్వారా అందరూ తిరిగి లీఫ్కి చేరుకున్నారని అందరికీ తెలుస్తుంది. ఆఖరికి విలేజ్ చేరుకున్నాం అని అందరూ సంతోషపడతారు. చెప్పా కదా నువ్వు చెయ్యగలవని. అవును, నీతో ఉంటే నేను ఏదైనా చెయ్యగలననిపిస్తుంది. ఆటలాడుతున్నావా? ఒక్కడివే కూడా చేయడం నేర్చుకోరా వెర్రి సోదరా. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకెలా అనిపించిందో తెలీదు కానీ నాకు మాత్రం ఆల్రెడీ అన్నీ తెలిసిన సీన్స్ అయినా కురామా చనిపోయేటప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. నిజంగా కురామా మనల్ని ఏడిపించింది కదా. నేను మరీ అంత బాగా చేశానో లేదో మీరే చెప్పాలి. బాగా చేశాననిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇంకా 40% పైగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.